హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో మనం ఫ్రైడే రోజు మార్కెట్స్ చూసినట్టయితే థర్స్డే మనం ఏదైతే వీడియోలో డిస్కస్ చేసామో నెగటివ్గా ఉండబోతుంది అని చెప్పేసి అదేవిధంగా కాస్త నెగటివ్గా అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఆల్ టైమ్ హైస్ని అయితే మళ్ళీ బ్రేక్ చేసింది నిఫ్టీ. సో మరి ఈ వారమైనా నిఫ్టీ 16,000 పాయింట్స్ని దాటగలదా అనేది మనం చార్ట్లో చూద్దాం. అదేవిధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం. అంతేకాకుండా మంచి మూమెంట్ ఇచ్చే స్టాక్స్ గురించిన ఒక 3 స్టాక్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే చార్ట్ అనాలిసిస్లో చూద్దాం, రేపటి గురించి ఇంట్రాడే పర్పస్లో. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ట్విట్టర్ టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో ఈ వీడియోలో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో సెన్సెక్స్ చూసినట్టయితే 0.25% ఫాలో అవడం జరిగింది. అదేవిధంగా నిఫ్టీ 50 చూసినట్టయితే 20 పాయింట్స్ ఫాలో అవడం జరిగింది. మనకి బ్యాంక్ నిఫ్టీలో హయ్యెస్ట్గా సెల్లింగ్ ప్రెషర్ అనేది అయితే కనిపించింది కంపేర్ విత్ ద సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. సో 1% ఫాలో అవడం, 357% పాయింట్స్ ఫాలో అవడం అయితే మనం బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం లేటెస్ట్ క్లోజింగ్ అయితే మనకి 797 దగ్గర క్లోజ్ అయిందండి, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్. సో అదేవిధంగా ఫ్రైడే రోజు నాస్డాక్ కూడా 199 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో గ్లోబల్ మార్కెట్స్ అయితే మనకి పాజిటివ్ ఇండికేషన్ ఇస్తూ ఉన్నాయి. సో మన మార్కెట్స్ కూడా మేబీ రేపు పాజిటివ్గా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అడ్వాన్సెస్ డిక్లైన్స్ బ్రాడర్ మార్కెట్ రేంజ్లో చూసుకున్నట్టయితే మనకు అడ్వాన్సెస్ అనేవి 988 ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీస్లో 988 కంపెనీస్ పాజిటివ్గా క్లోజ్ అయితే 769 కంపెనీస్ నెగటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది ఫ్రైడే రోజున. సో ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్లో మనకి పాజిటివ్నెస్ అయితే కనిపించింది. బట్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి 733ని హయ్యెస్ట్ ఆల్ టైమ్ హైగా క్రియేట్ చేసినప్పటికీ ఫ్రైడే రోజున క్లోజింగ్ మాత్రం మనకి నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో సెల్లింగ్ ప్రెషర్ అయితే కాస్త కనిపించింది. సో ఫస్ట్ మార్నింగ్ 2 అవర్స్ వరకు అయితే మంచి పాజిటివ్నెస్ కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ కరెక్షన్ కాస్త కన్సాలిడేట్ అవ్వడానికి ప్రయత్నించినా కూడా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మార్కెట్లో నెగిటివ్ ప్రెషర్ అనేది అయితే కనిపించడం జరిగింది. సో మార్కెట్లో 700 అబోవ్ వెళ్ళిన తర్వాత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. సో బయ్యర్ సైడ్ నుంచి మనం మార్కెట్లో ఇప్పుడు చూసినట్టయితే నిఫ్టీలో ఇంకా పాజిటివ్నెస్ అనేది అయితే కంటిన్యూ అవుతుంది, బికాస్ ద రిటర్న్స్ ఆర్ వెరీ పాజిటివ్ అండ్ ద క్లోజింగ్ ప్రైసెస్ చూసుకున్నట్టయితే 30 DMA 50 DMA 150 DMA కంటే కూడా పాజిటివ్గా ఉన్నాయి, 200 DMA కంటే కూడా అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఓవరాల్గా వీక్లీ గెయిన్స్ చూసుకున్న పాజిటివ్గా, మంత్లీ గెయిన్స్ చూసుకున్న, ఇయర్లీ గెయిన్స్ చూసుకున్న మనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి, విచ్ ఈజ్ పాజిటివ్ అనమాట. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కాస్త నెగిటివ్నెస్ అనేది అయితే కనిపించింది. సో అదే మనకి ఇక్కడ కాస్త హయ్యర్ ఫాలింగ్ అనేది మనం బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేయడం జరిగింది. 35,810 వరకు వెళ్ళినా కూడా క్లోజింగ్ ప్రైస్ చూడండి ఆల్మోస్ట్ 520 పాయింట్స్ బిలో క్లోజ్ అవ్వడం జరిగింది, అంటే 291 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఓపెనింగ్ ప్రైస్ నుంచి 500 పాయింట్స్ బిలో వరకు ఫాల్ అయ్యింది అంటే కాస్త నెగిటివ్ ప్రెషర్ అయితే ఉంది. సో ఈ నెగిటివ్ ప్రెషర్ మనం కమింగ్ డేస్లో మండే రోజున కూడా చూసే అవకాశం ఉంది. లాంగర్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీలో మనకి పాజిటివ్నెస్ ఉందని చెప్పాను. సో బ్యాంకింగ్ స్టాక్లో పాజిటివ్నెస్ అయితే ఉంది, కాకపోతే ఫ్రైడే రోజున ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది. సో రేట్ చేంజెస్ అనేవి అయితే ఏమీ లేవు. సో ఆ రకంగా కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో కాస్త కరెక్షన్ అనేది అయితే కనిపించింది. సో 3 మంత్స్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి నెగిటివ్ ప్రెషర్ అనేది అయితే కనిపిస్తుంది. 3 మంత్స్లో నెగిటివ్ రిటర్న్స్ కనిపిస్తుంది. ఇయర్లీ రిటర్న్ చూసుకున్నట్టయితే నిఫ్టీ కంటే పాజిటివ్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ మనకి మండే రోజున చూసుకున్నా కూడా కాస్త ప్రెషర్ అయితే బ్యాంకింగ్ స్టాక్లో ఉండే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా మార్కెట్ అయితే పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకున్నట్టయితే గ్రాసిమ్ హైయెస్ట్గా 3% అండ్ 2.86% టాటా మోటార్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ అనేది 2.84%, 2.72 కోల్ ఇండియాలో కనిపించడం జరిగింది. సో హైయెస్ట్ టాప్ గెయినర్గా గ్రాసిమ్ నిలిచింది. సో నెస్లే టాప్ లూజర్గా నిలిచింది. సో 2% ఫాలో అవడం జరిగింది. ఎస్బీఐలో కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది హై ప్రైస్ నుంచి కనిపించింది, 440 లెవెల్స్ నుంచి. సో మనకి 1%, 1.38% ఫాలింగ్ అనేది కనిపించింది. బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే కనిపించింది. సో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టార్లోనే నెగిటివ్నెస్ అనేది అయితే కనిపించడం జరిగింది. సో దట్స్ ద రీజన్ టాప్ 4 లూజర్స్లో చూసుకున్నట్టయితే 3 ఆఫ్ దెమ్ ఆర్ బ్యాంకింగ్ స్టాక్స్ అనమాట. సో మనకి సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే మెటల్ సెక్టార్ అనేది టాప్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రైడే రోజున 1.35%, 1.25% పిఎస్సి సెక్టార్ అండ్ మీడియా అనేది 1.02%, 0.83% ఆటో సెక్టార్ పాజిటివ్గా ఇవ్వడం జరిగింది.
అలాగే హోటల్ స్టాక్స్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయండి. ఈఏహెచ్ హోటల్స్ చూసుకున్నా, అదానీ హోటల్స్ చూసుకున్నా కూడా 20% అప్పర్ సర్క్యూట్ని టచ్ అవ్వడం అయితే కనిపించడం జరిగింది బికాజ్ ఆఫ్ లాక్డౌన్ రిలీజింగ్ న్యూసెస్ వల్ల. సో కమింగ్ డేస్లో హోటల్ స్టాక్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. టాప్ లూజర్ సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ అనేది హయ్యెస్ట్ లూజింగ్ అనేది కనిపించింది. తర్వాత ఎఫ్ఎంసీజీలో మరియు కన్జంప్షన్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్లో కూడా లాజింగ్ అనేది అయితే కనిపించడం జరిగింది. ఎఫ్ఐడిఐ యాక్టివ్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది చాలా పాజిటివ్ న్యూస్. 1499 crores ఎఫ్ఐఎస్ క్యాష్ సెగ్మెంట్లో బై చేయడం జరిగింది. అదే మనకు డిఐఎస్ చూసుకున్నట్టయితే 1175 crores హైయెస్ట్గా సెల్ చేయడం జరిగింది ఇన్ దిస్ మంత్లో. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. లాస్ట్ 4 daysలోనే మే 31 నుంచి June 1, June 2, June 3 లాస్ట్ 4 సెషన్స్లో మనకి ఆల్మోస్ట్ 8,000 crores ఎఫ్ఐఎస్ నుంచి బై అనేది కనిపించింది. చూడండి, 5,160 crores లాస్ట్ ఆఫ్ ద డే మేలో బై చేయడం జరిగింది, హైయెస్ట్ ఇన్ ద మే అనమాట. ఓవరాల్గా మంత్లీ డేటా చూసుకున్నా కూడా మనకి లాస్ట్ 3 monthsలో హైయెస్ట్ అనేది ఇప్పుడు జూన్లో కనిపిస్తుంది. సో ఏప్రిల్లో 12,856 crores ఎఫ్ఐఎస్ సేల్ చేయడం జరిగింది. మేలో చూసుకున్నట్టయితే ఓవరాల్ హోల్ మంత్లో చూసినా మనకి 1,380 crores ఉంది. బట్ జూన్లో జస్ట్ 3 సెషన్స్లోనే మనకి 2,839 crores బయ్యింగ్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ ఇండికేషన్ అనమాట. ఎఫ్ఐఎస్ మోర్ అట్రాక్టివ్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ అండి. సో ఇట్ కెన్ బి లీడ్ టు ద 16K వెరీ సూన్. సో ఇండియన్ మార్కెట్స్లో మనకి నిఫ్టీని వెరీ సూన్ 16,000 చూడబోతున్నాం అనుకుంటూ ఉన్నాను. సో లేటెస్ట్గా అనౌన్స్ చేసిన కొన్ని రిజల్ట్స్ చూసినట్టయితే దీంట్లో చాలా స్టాక్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్లో కూడా మన ఛానల్లో కూడా. సో క్విస్కార్ప్ అనేది మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగిందండి. 90% అప్ ఉన్నా కూడా క్విస్కార్ప్లో నెగటివ్ రిజల్ట్ అండి. 63 crores లాస్ను పోస్ట్ చేసిన కంపెనీ. సో అవాయిడ్ ఇట్. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్లో 119 crores పాజిటివ్గా నెట్ ప్రాఫిట్ని చూపించడం జరిగింది. 109% గ్రోత్ అనేది కనిపించింది ఇయర్ ఆన్ ఇయర్లో. సేల్స్లో కూడా 37% గ్రోత్ అనేది కనిపించింది. సో న్యూక్లియస్ సాఫ్ట్వేర్లో చూసుకున్నట్టయితే నెగటివ్నెస్ అనేది కనిపిస్తుంది. రిజల్ట్ పరంగా చూసినట్టయితే ప్రాఫిట్స్ అనేవి 2.8% డిక్లైన్ అయితే సేల్స్ అనేవి 10% డిక్లైన్ అవ్వడం జరిగింది. బట్ ఓవరాల్గా న్యూక్లియస్ సాఫ్ట్వేర్ అనేది వెరీ గుడ్ కంపెనీ అండి ఫండమెంటల్లీ. సో ఈ రిజల్ట్స్ తర్వాత ఎటువంటి ఫాల్ జరిగినా కూడా యాడ్ ఇన్ డిక్లైన్స్ అని చెప్తాను. సో డౌన్ సైడ్లో మనకి మంచి ప్రైస్లో దొరికినట్టయితే యాడ్ చేసుకోవాల్సిన కంపెనీ అనమాట. సో నీల్కమల్ లిమిటెడ్ చూసినట్టయితే రిజల్ట్స్ వర్ గుడ్. 19% సేల్స్ ప్రాఫిట్లోను, 21% సేల్స్లోను గ్రోత్ అనేది కనిపించింది ఇయర్ ఆన్ ఇయర్గా. గుజరాత్ స్టేట్ పెట్రోల్లో 416 crores నెట్ ప్రాఫిట్ని చూపించిందండి. సో జిఎస్పిఎల్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంది. గత 1 year నుంచి చూసినా కూడా మంచి ప్రైస్ అప్రిషియేషన్ పరంగా కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనిపించింది. సోమ్ డిస్టిల్లర్స్లో 174% గ్రోత్ అనేది నెట్ ప్రాఫిట్ పరంగాను, 18% గ్రోత్ అనేది సేల్స్ పరంగాను కనిపిస్తూ ఉంది. సో ఇట్ ఈస్ ఎ మైక్రో క్యాప్ కంపెనీ, అందుకే 3 crores మాత్రం నెట్ ప్రాఫిట్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. సో ఒకవేళ షార్ట్ అండ్ మిడ్ టర్మ్ గురించి మైక్రో క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు సోమ్ డిస్టిల్లర్స్ని చూడొచ్చు. బ్రివరేజెస్ కంపెనీస్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ గ్లోబల్ స్పిరిట్స్ అండి. సో అది కూడా మంచి బ్రేక్అవుట్ ఇస్తూ ఉంది. సో ఎన్ఐఐటి లిమిటెడ్లో 7,757% మనకి ప్రాఫిట్ అనేది గ్రోత్ కనిపించింది ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే. 46 crores నెట్ ప్రాఫిట్ చూపించడం జరిగింది. 275 crores సేల్స్లో కనిపించడం జరిగింది రెవెన్యూ పరంగా. సో 30% గ్రోత్ అనేది. సో భారత్ ఫోర్జ్ అనేది చూసినట్టయితే మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి డిస్కస్ చేస్తూ ఉన్నాం. భారత్ ఫోర్జ్లో 389% గ్రోత్ అనేది ప్రాఫిట్ పరంగాను, 19.6% గ్రోత్ అనేది సేల్స్ పరంగాను కనిపించింది. చాలా మంచి అప్పర్ సర్క్యూట్లు ఇస్తూ వెళ్తూ ఉన్న కంపెనీ. సో ఇది లాస్ట్ 4-5 days బ్యాక్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాము, బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్ అని చెప్పేసి. ఆ తర్వాత కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది. సో కమింగ్ డేస్లో కూడా దీంట్లో పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. మ్యాక్ చార్లెస్ అనే కంపెనీని నేను ట్రాక్ చేయలేదండి. సో ఇది మైక్రో క్యాప్ కంపెనీ, 2.22 crores ప్రాఫిట్ని చూపించిన కంపెనీ. ప్రాఫిట్స్ అయితే బాగున్నాయి, కాకపోతే స్మాల్ క్యాప్ కంపెనీ కాబట్టి అవాయిడ్ ఇట్. సో పెన్నార్ ఇండస్ట్రీస్ అనేది 33 crores నెట్ ప్రాఫిట్ని చూపించిందండి. 3,428% గ్రోత్ అనేది కనిపించింది. సో 556 crores రెవెన్యూగా ఉంది. 23% గ్రోత్ రెవెన్యూలో కూడా కనిపించింది. అసాహి సాంగ్వాన్ అనేది దీంట్లో కూడా మనం మన లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్లో అండ్ యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేయడం జరిగింది లాస్ట్ మార్చ్లో అనుకుంటా. సో ప్రాఫిట్ అయితే పాజిటివ్గా ఉందండి అండ్ రెవెన్యూ కూడా పాజిటివ్గా ఉంది. బట్ మరీ అట్రాక్టివ్ అని కాదు, కాకపోతే పాజిటివ్గా ఉంది. జైకార్ప్ కంపెనీలో 14 crores నెట్ ప్రాఫిట్ని చూపించింది. 415% గ్రోత్ అనేది ప్రాఫిట్ పరంగా కనిపించింది. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ అనేది డిస్కరేజ్ చేసిందండి. లాస్ 1,147 crores బికాజ్ ఆఫ్ ఏవియేషన్
ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ వెల్ బికాస్ ఆఫ్ ద లాక్డౌన్ సిచ్యువేషన్స్లో ప్లేన్స్ అనేవి అంతగా రెవెన్యూ జనరేట్ చేయలేవు కాబట్టి సో మూవింగ్ అనేది లేదు కాబట్టి సో ఓవరాల్గా లాసెస్ని అయితే పోస్ట్ చేసిన కంపెనీ 1147 crores. సో దీంట్లో సెల్లింగ్ సైడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి చూడండి. వాటెక్ బ్యాగ్ మన మంత్లీ అల్టిమేట్ మంచి కంపెనీ అని చెప్పిన స్టాక్ అయితే ఏదైతే ఉందో ఇది కూడా రిజల్ట్స్ని పాజిటివ్గా పోస్ట్ చేయడం జరిగింది. సమ్వేర్ అరౌండ్ 238 దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్నట్టుంది. సో దీంట్లో ఫర్దర్ అప్ మూవ్ ఉండే కూడా ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో అగ్రిటెక్ అనేది లాసెస్ని పోస్ట్ చేసిన కంపెనీ, అవాయిడ్ ఇట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి చార్ట్ అనాలిసిస్ చూద్దామండి. చార్ట్ అనాలిసిస్లో చూసినట్టయితే మనకి సో నిఫ్టీ 50 యొక్క చార్ట్ చూసినట్టయితే అప్పర్ సైడ్లో మనకి ఇక్కడ డోజీ ప్యాటర్న్ కనిపిస్తుంది విత్ రెడ్ క్యాండిల్ అనమాట. సో కాకపోతే ఇది ఈవినింగ్ స్టార్ అవ్వడానికి మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ రావాల్సి ఉంటుంది. బట్ ఈవినింగ్ స్టార్ అవ్వడానికంటే ముందుగా అంటే వన్ పాజిటివ్ క్యాండిల్ తర్వాత ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ ఏర్పడుతుందో అది ప్రీవియస్ డే ఓపెనింగ్ ప్రైస్ని క్లోజ్ చేయలేకపోతుందో దాన్ని మనం మారబోజు అనలేము. సో ఆ తర్వాత వచ్చే నెగటివ్ క్యాండిల్ అనేది బిగ్గెస్ట్ క్యాండిల్గా ఉన్నట్టయితే మనకి ఈవినింగ్ స్టార్ క్యాండిల్ అంటాం. సో ఈవినింగ్ స్టార్ క్యాండిల్ అనేది ఏర్పడాలి అంటే సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఈ ప్లేస్లో ఏర్పడాలన్నమాట. సో ఈ ప్లేస్లో క్యాండిల్ ఏర్పడినట్టయితే ఈవినింగ్ స్టార్ అంటాం. బట్ మనం ప్రీవియస్ డే డిస్కస్ చేసిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 15,720 లెవెల్స్ అనేది స్టిల్ రెసిస్టెన్స్గా ఉంది. సో సపోర్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 15,000. సో 15 మినిట్స్ క్యాండిల్స్ చూద్దాం. 15 మినిట్స్ క్యాండిల్స్లో మనకి వేర్ ఈజ్ ద హయ్యెస్ట్ ప్రైస్ ఇట్ ఈస్ ట్రేడెడ్ అనేది చూసినట్టయితే 15,620 లెవెల్స్లో మనకి హయ్యెస్ట్ సపోర్ట్ లైన్ అనేది కనిపిస్తూ ఉంది. సో 15,620 లెవెల్స్లో సపోర్ట్ తీసుకుందండి నిఫ్టీ అనేది. సో టుమారో 620 లెవెల్స్ అనేది సపోర్ట్గా ఉండే ఛాన్సెస్ ఉంది. వన్స్ ఇది బ్రేక్ అయినట్టయితే డౌన్ సైడ్ 560 లెవెల్స్లో మనకి నెక్స్ట్ సపోర్ట్ కనిపించే అవకాశం అయితే ఉందన్నమాట 560 లెవెల్స్లో. సో 620 లెవెల్స్లో ఇమీడియట్ సపోర్ట్ అయితే ఉంది. వన్స్ ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయినట్టయితే ఫర్దర్ ఫాల్లో 560 లెవెల్స్లో సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. బట్ అప్పర్ సైడ్ 720 అనేది రెసిస్టెన్స్గా ఉంది. సో మనం ఇక్కడ చూసినట్టయితే 15 మినిట్స్ క్యాండిల్లో కూడా ఇక్కడ మనకి 720 to 30 లెవెల్స్ నుంచే రెసిస్టెన్స్ అనేది కనిపించింది ప్రీవియస్ డే కూడా. సో ఆన్ 4th సో 720 లెవెల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ టుమారో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ గ్యాప్ అప్. సో గ్యాప్ అప్లో 700 అరౌండ్ ఓపెన్ అయినట్టయితే కాస్త కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ 700ని స్ట్రాంగ్ వాల్యూమ్స్తో బ్రేక్ చేసినట్టయితే 733 లెవెల్స్ని ఆల్రెడీ ఈరోజు ఆల్ టైమ్ హైగా సో ఫ్రైడే రోజున క్రియేట్ చేసింది కాబట్టి 762 నుంచి 800 లెవెల్స్ వరకు కూడా నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. సో వెరీ పాజిటివ్ మూమెంట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద మార్కెట్ అండి నిఫ్టీ సైడ్లో చూసుకున్నట్టయితే. బట్ ఓపెనింగ్ అయితే 700 ఎబో ఉండాలి. ఈవెన్ 620 to 630 లెవెల్స్లో ఉన్నా కూడా హాఫ్ అన్ అవర్ లోపల 650 ఎబో వచ్చింది అంటే కనుక క్లోజింగ్ విల్ బి ఎబో 700 అండి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్, ఇట్ ఈస్ మై అజంప్షన్. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 15 మినిట్స్ క్యాండిల్స్లో హయ్యెస్ట్ ఫాల్ అనేది కనిపిస్తూ ఉందండి. సో దీంట్లో హయ్యెస్ట్ ఫాల్ అనేది మనకి 35,723 లెవెల్స్ నుంచి కనిపించింది. సో ఇక్కడ సపోర్ట్ లైన్స్ ఏవైతే 575 ఉంటుంది అనుకున్నామో అది కూడా బ్రేక్ అవ్వడం జరిగింది. 35,430 లెవెల్స్ని కూడా బ్రేక్ చేయడం జరిగింది. సో క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి సమ్వేర్ 35,340 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగిందండి. సో ప్రజెంట్ అయితే మనకి ఇమీడియట్ సపోర్ట్ అనేది 175 దగ్గర ఉంది. ఏదైతే లోయెస్ట్ ప్రైస్ ఉందో ద నెక్స్ట్ సపోర్ట్ విల్ బి 35,000 అండి. సో 35,000 విల్ బి ద నెక్స్ట్ సపోర్ట్. ఎందుకంటే బేరిష్ సైడ్న హెవీగా ఫాల్ అయింది కాబట్టి ఈ ఫాలింగ్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా నెగటివ్ సైడ్గా, ఎందుకంటే ఇక్కడ క్యాండిల్ చూసినట్టయితేనే మనకు అర్థమవుతుంది. సో హెవీగా ఫాలో అవడం అయితే ప్రీవియస్ డే ఓపెనింగ్ ప్రైస్ని కాదు ప్రీవియస్ డే లోయెస్ట్ ప్రైస్ని కూడా బ్రేక్ చేస్తూ మనకి బేరిష్
బ్లాక్ మోరబోజును అయితే ఇక్కడ ఫామ్ చేయడం జరిగింది. ఇన్ ద అప్పర్ సైడ్, అప్పర్ లైన్లో బ్లాక్ మోరబోజు ఫామ్ అయింది కాబట్టి బీ కాషియస్ అండి. సో మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే వేర్ యాజ్ ద అప్పర్ మూవ్ హైయెస్ట్ ప్రైస్ ఈజ్ దిస్ ఈజ్ ద హైయెస్ట్ ప్రైస్ ఆఫ్ ద డే 810 లెవెల్స్. సో 35,810 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్గా ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఎక్కడైతే మనకి బ్రేక్ అవడానికి ఛాన్స్ తీసుకొని తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యిందో 35,480 లెవెల్స్ అండి. సో 35,480 లెవెల్స్ అనేది ఇమీడియట్గా సపోర్ట్ రెసిస్టెన్స్గా ఉండే ఛాన్సెస్ ఉంది. సో 480 లెవెల్స్ కంటే ఎబో 450 to 500 లెవెల్స్లో కనుక ఓపెన్ అయినట్టయితే, గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్టయితే మనకి అప్పర్ సైడ్ మూవ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇట్ షుడ్ బి సస్టైన్ ఎబో 500, 35,500 కంటే ఎబో సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయినట్టయితే 35,800 లెవెల్స్ని మనం చూసే అవకాశం ఉంది. బట్ వీక్నెస్ అనేది అయితే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్లో కనిపిస్తూ ఉంది బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్. సో ఒకవేళ డౌన్ సైడ్ కనుక ఫాల్ అయినట్టయితే 35,170 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్గా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. సో 3 స్టాక్స్ చూద్దామండి. 3 స్టాక్స్ వచ్చేసి వన్ ఈజ్ అమర్ రాజా బ్యాటరీస్. సో అమర్ రాజా బ్యాటరీస్లో చాలా ఫాలింగ్ అనేది కనిపించింది. హెవీ ఫాలింగ్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కనిపిస్తూ ఉంది. సో ఐ థింక్ ద కరెక్షన్ హ్యాస్ బీన్ ఓవర్. మనకి డైలీ క్యాండిల్స్లో చూసుకున్నట్టయితే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యిందండి. సో ఇక్కడ ఏదైతే గ్యాప్ డౌన్ ఫామ్ అయిందో, సో ఈ గ్యాప్ని అయితే ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. 780 లెవెల్స్ నుంచి 760 మధ్యలో ఏదైతే గ్యాప్ ఏర్పడిందో ఆ గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ వీక్లీ క్యాండిల్స్ చూసినా కూడా మనకి ప్రజెంట్ ఈ వీక్ క్యాండిల్ అనేది మనకి పాజిటివ్గా కనిపిస్తుంది ఆఫ్టర్ ఏ బిగ్ రెడ్ క్యాండిల్ అనమాట. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకి ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఈ లాస్ట్ 3 డేస్ నుంచి పాజిటివ్గా ఉండడం బట్టి కనిపిస్తూ ఉంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ రికవరీ అండి. సో ఇట్ మైట్ బి రాంగ్, ఎందుకంటే వీక్నెస్ అనేది అయితే ఎక్కువగా ఉంది స్టాక్ సైడ్. ట్రెండ్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా నెగటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. సో మనం డైలీ చార్ట్ చూసినట్టయితే ట్రెండ్ లైన్ గీయడానికి ప్రయత్నం చేద్దాం. సో ద ట్రెండ్ విల్ బి, యూ కెన్ సీ ఫ్రమ్ హియర్ టు హియర్. సో డౌన్ సైడ్ అయితే మనకి డిసెండింగ్ యాడర్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ 3 వైట్ సోల్జర్స్ ఫామ్ అవడం అనేది కాస్త పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. సో 3 వైట్ సోల్జర్స్ ఇఫ్ ఇట్ విల్ సస్టైన్ దెన్ ఇట్ కెన్ బి గో ఫర్ ఫర్దర్ హయ్యర్ లెవెల్స్ అండి. సో మనకి ప్రజెంట్ అయితే 758 లెవెల్స్లో క్లోజ్ అవ్వడం జరిగింది లాస్ట్ డే. సో 760 ఎబో కనుక ఓపెన్ అయ్యి సస్టైన్ అయినట్టయితే 770 లెవెల్స్కి మనకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 760 లెవెల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్లో చూద్దాం. సో చూడండి వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో వాల్యూమ్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. హయ్యెస్ట్ వాల్యూమ్స్తో ఇక్కడ బయ్యింగ్ అయితే కనిపించింది లాస్ట్ 2-3 డేస్లో. అందుకే మార్కెట్లో ఇది పాజిటివ్గా అయితే 3 డేస్లో ఫామ్ అవ్వడం జరిగింది. సో గ్యాప్ని ఫిల్ చేసే గ్యాప్ ఛాన్సెస్ అయితే ఉంది. 760 కంటే ఎబో సస్టైన్ అయినట్టయితే కనుక 760 కంటే ఎబో సస్టైన్ అయినట్టయితే 5 రూపీస్ టు 7 రూపీస్ ప్రాఫిట్, 765 to 768 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు విత్ ద స్టాప్ లాస్ ఆఫ్ 5 రూపీస్ అండి. సో ఈరోజు లోయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ని మీరు ఇంట్రాడేకి సపోర్ట్గా తీసుకోండి. ఒకవేళ లాంగ్ టర్మ్ అంటే పొజిషనల్ ట్రేడర్స్ అయితే 730 లెవెల్స్లో మనకి సపోర్ట్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. 730 లెవెల్స్ విల్ బీ ద స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ పొజిషనల్ ట్రేడర్స్. 750 లెవెల్స్లో మనకి ఇక్కడ రివర్సల్ జోన్ అయితే కనిపించింది విత్ మంచి హ్యామర్ ప్యాటర్న్లో అప్పర్ సైడ్ అయితే వెళ్తూ కనిపించింది. సో 750 లెవెల్స్ నుంచి మనకి రివర్స్ వచ్చింది కాబట్టి 750 లెవెల్స్ విల్ బీ ద సపోర్ట్. బట్ 10 రూపీస్ సపోర్ట్ అనేది మోస్ట్ హార్డ్ టు స్టే ఇన్ ద ఇంట్రాడే. సో 5 రూపీస్ సపోర్ట్లో 5 రూపీస్ స్టాప్ లాస్లో మీరు 760 ఎబో కనుక మీరు బై తీసుకున్నట్టయితే 755ను స్టాప్ లాస్గా పెట్టుకొని 1:2 రేషియోలో కూడా దీంట్లో ఇంట్రాడే గురించి అయితే ట్రేడింగ్ చేయవచ్చు. ద నెక్స్ట్ స్టాక్ విల్ బి ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్. సో దీంట్లో కూడా కాస్త సెల్లింగ్ ప్రెషర్ వచ్చిన తర్వాత
పాజిటివ్ మూమెంటం ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో 15 మినిట్స్ క్యాండిల్స్లో చూసుకున్నట్టయితే లోయెస్ట్ ప్రైస్లో మనకి ఇక్కడ సారీ దిస్ ఈజ్ ద సపోర్ట్ అండి. 1443 లెవెల్స్లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. వన్స్ ఇది బ్రేక్ అయినట్టయితే దీంట్లో సెల్ సైడ్ ఆపర్చునిటీస్ గురించి చూడండి. బట్ 1450 ఎబో ట్రేడ్ అవుతూ ఉంది. 1055 కంటే ఎబో సస్టైన్ అయినట్టయితే మీరు దీంట్లో 20 to 30 రూపీస్ వరకు, 70 to 75 రూపీస్ వరకు అప్పర్ సైడ్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ ప్రజెంట్ ఇట్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్, స్టిల్ ఇట్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ రివర్సల్ జోన్ ఇన్ ICICI ఆల్సో. ద థర్డ్ వన్ ఈజ్ కోఫోర్జ్ అండి. కోఫోర్జ్లో మంచి బుల్లిష్ ర్యాలీ అయితే కనిపించింది. సో మనం ఇక్కడ డైలీ ప్యాటర్న్ చూసినట్టయితే వెరీ గుడ్ బుల్లిష్ ర్యాలీ అండి. అప్పర్ సైడ్ ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేస్తూ వెళ్తూ ఉంది. 3694లో క్లోజ్ అవ్వడం జరిగింది. వన్స్ ఇది 3700ని బ్రేక్ చేసినట్టయితే కనుక కమింగ్ డేస్లో మంచి బుల్లిష్ ర్యాలీ ఉండబోతుంది. సో 3700ని బ్రేక్ చేసినట్టయితే 3730 to 3750 లెవెల్స్ గురించి మీరు 50 రూపీస్ వరకు, 50 పాయింట్స్ వరకు దీంట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దీస్ ఆర్ ద 3 స్టాక్స్ అండి. సో NMDC కూడా పాజిటివ్గా ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని స్టాకుల్లో 1000 ఎబో, 3000 ఎబో అంటే అందరూ ఇంట్రాడే చేయలేరు కాబట్టి NMDC ఆల్సో డూయింగ్ వెల్. సో డైలీ చార్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ లాస్ట్ డేనే 4.15% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఒకవేళ ఇదే 194 కంటే ఏబో సస్టైన్ అయితే కనుక 2 to 3 రూపీస్ ప్రాఫిట్స్తో మీరు దీంట్లో ఇంట్రాడే గురించి ఆలోచించవచ్చు. దీంట్లో పొజిషన్ కూడా తీసుకోవచ్చు. సో మనం లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్లో దీన్ని ఫస్ట్ ఇనీషియల్లో 115 లెవెల్స్లో, ఆ తర్వాత 132 లెవెల్స్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ టార్గెట్స్ వర్ హిట్ ఇన్ దిస్ స్టాక్. సో స్టాక్ అనేది ఒక మంచి రీట్రేస్మెంట్ తర్వాత పాజిటివ్ మూమెంట్ అయితే తీసుకుంటూ ఉంది. 170 లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకొని సో కమింగ్ డేస్లో 200 ఎబో కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. దీస్ ఆర్ ద స్టాక్స్ అండి. ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.